ఈరోజు ఏమవుతుందంటే నీళ్ళు కరువు వచ్చింది. అసలు కరువు ఎట్లా వచ్చింది? రాష్ట్రంలో 870 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం. మరి రాష్ట్రంలో 917 మిల్లీమీటర్ల వర్షపాతం ఇప్పటికే పడ్డది. అంటే మరి కరువు వచ్చినట్ట, కరువు రానట్ట. దాదాపు ఈ రాష్ట్రంలో 24 జిల్లాలలో సాధారణ వర్షపాతం పడ్డది. మిగతా 9 జిల్లాలలో పంట వేస్తారు. అదేవిధంగా పత్తి పంట వేస్తారు, అదేవిధంగా మిర్చి ఇవన్నీ పంటలు వేస్తారు. మరి రాష్ట్రంలో 20% వ్యవసాయం, 20% పంటలు పండించేది ఒక మన నల్గొండ జిల్లానే. అయితే నల్గొండ జిల్లాలో ఈ సంవత్సరం 11 లక్షల ఎకరాల వరి పంట వేయడం జరిగింది. అందులో 3 నుంచి 4 లక్షల ఎకరాల వరి పంట నష్టం జరిగింది. మరి ఎంత నష్టం మాఫీ నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 500 రూపాయల బోనస్ ఇవ్వాల్సిందే డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రైతు చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే. అదేవిధంగా గిట్టుబాటు ధర 500 రూపాయలు కట్టే, అదేవిధంగా ముఖ్యంగా భవిష్యత్తులో కూడా నీళ్ళు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ చేయాలి. అదేవిధంగా మహిళలకు 2500 రూపాయలు కూడా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా నేను జాతీయ ఇద్దరు మంత్రులు ఏం చేస్తున్నారండి? అసలు ఎంత పొలం పెట్టింది కదా, ఎంత రిజర్వాయర్లలో ఎన్ని నీళ్ళు ఉన్నాయి, అసలు ఏం చేయాలి, వీళ్ళకి ఎన్ని నీళ్ళు ఇవ్వాలి, ఎక్కడి నుంచి ట్యాపింగ్ చేయాలి ప్రయత్నం చేసుకుంటే రైతులు వాటిని కూడా ఎమ్మటే పనిచేసి మనం పనిచేసినారు మొత్తం. కానీ ఇప్పుడు మళ్ళీ 2500 టీఎంసీల నీళ్లు ఇప్పుడు ఎందుకు తీసుకుపోతారు నాగార్జున సాగర్ నీళ్ళని? అది మరి వాళ్ళ హక్కు, వాళ్ళ ఖమ్మం జిల్లాకే ఎండాకాలం నీటి యొక్క హక్కుందా అని చెప్పి ఈ సందర్భంగా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము కూడా వ్యవసాయం చేసిన నీళ్లు పారుతున్నాం. ఎక్కడైనా మరి అరకొర నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళ ఇబ్బంది వచ్చినప్పుడు గొంతులు పెట్టుకుంటాం. గొంతులు పెట్టుకుంటే అయ్యోడు బౌలు పారించుకున్న తర్వాత 2వ వానికి నీళ్లు పారిస్తాం. కానీ ఇప్పుడు కిందోడు నీళ్లు పారిస్తే పయ్యోడు నోరు చేసుకొని చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే అక్కడ ఉన్న మంత్రులేమో మనగాళ్ళు, ఇక్కడ మన ప్రాంతంలో ఉన్న మంత్రులు ఈ కెనాల్ కింద ఉన్న మంత్రులు కోమటిరెడ్డి వెంకయ్య కానీ మరి కూర్చున్నారు ఆయన, మరి ఆయన పేరేదయా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి, అది వీళ్ళిద్దరే రంగుల ఐదు గాజులు వేసుకొని కూర్చున్నా. వాళ్ళే మునగాలే నీళ్ళు సపోతులు, వీళ్ళే గాజులు వేసుకొని కూర్చొని ఇక్కడ చూస్తున్నారు. కొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్న రైతులు కాదా, ఈ నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళు తెలంగాణ ప్రాంతం రైతులు కాదా, ప్రజలు కాదా అనే విషయాన్ని ఇక్కడ వాళ్ళు గమనించవలసింది. కానీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈనాడు చెరువు కుక్కలు ఇదివరకు మనం భాస్కరరావు గారు 512 కాదు 503 నీళ్లు 503 అడుగుల నీళ్లు ఉంటే వాటిని ముఖ్యమంత్రితో ఈ రైతు దీక్షకి మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మన అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారి ఆదాయం మీద ఆదేశంతో ఇలా తెలంగాణ రాష్ట్రమంతా రెవెన్యూ డివిజన్లో రైతు దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం ఆదేశం జరిగింది. దానికి అనుబంధంగా మీరందరూ ఇలా మన దగ్గర ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోదరి అందరికీ ఇంత ఎంటున్నా ఇంతసేపు ఓపిక చూస్తున్న మీ అందరూ కూడా పేరు పేరున పాదాలు. ఎందుకంటే మీరు నిజంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినప్పటికీ పరిపాలనకి ఇప్పటికీ ఏం తేడా ఉందో మనందరికీ, రైతాంగానికి అందరూ కూడా ఇప్పటికీ అర్థమైపోయింది. 3 విషయాలు ఇప్పుడు మనం ముఖ్యంగా మన ముందున్నది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు కూడా, ఎందుకంటే వీళ్ళతో అంటే వాళ్ళు అనుకుంటారు కానీ నువ్వు కూడా నా దగ్గర అందరం కలిసి తిరిగి, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడు కాబట్టి ఎక్కువ మేము ఏం అడగట్లేదు మిమ్మల్ని. మా రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తాను. ఆల్రెడీ ఒడ్లు వచ్చి కళ్ళాల్లో పోసుకున్నారు. అసలు నీళ్ళు ఇవ్వక ఎండబెట్టిన పొలాలు ఎండిపోతే వచ్చిందే కొద్ది ఒడ్లు, ఆటికి కూడా 500 రూపాయలు బోనస్ ఇవ్వడానికి మా ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్రం అంతా తిరిగి చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. నువ్వు 500 రూపాయలు ఎప్పుడు ఇస్తే ఎన్ని ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టుకో. దయచేసి మా నాగార్జున సాగర్ కింద ఎండిపోయిన పొలాలన్నీ కూడా చూసినారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎండిపోయిన పొలాలు ఉన్నాయి. దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఎప్పుడు కూడా 10 సంవత్సరాల్లో మరి ఎప్పుడు కూడా 1 ఎకరం పొలం కూడా ఎండిపోకుండా నీళ్ళు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి.
అవి ఎట్లు ఇచ్చినాము అని అంటే పోయినసారి కూడా 517 ఫీట్ల మీద నీళ్లు ఉన్నదాన్ని కూడా మేము 3 కళ్ళు ఇచ్చి పంట పండించి బ్రహ్మాండంగా వానాకాలంలో అందరు రైతులకి సహాయం చేసడం జరిగింది. మరి ఇలా మళ్ళీ 522 నాడు నేను అడిగిన నీళ్లు నేను స్వయంగా ఇరిగేషన్ మంత్రి గారికి, మరి తుమ్మల నాగేశ్వరరావు గారికి, మరి అక్కడ శ్రీనివాసరెడ్డి గారు, అయ్యా ఏంటి పెద్ద పరిస్థితి, మరి మన యొక్క ఇరిగేషన్ మంత్రి మన దగ్గర ఉంటాడు, మనకు నీళ్లు ఇవ్వకుండా ఆయన కూడా హుజూర్ నగర్ లో ఉన్నాయి పొలాలు, హుజూర్ నగర్ లో కూడా ఎండిపోయినాయి, గోదావరిలో ఎండిపోయినాయి, మరి ఇక్కడ ఎండిపోయినాయి, నాగార్జున సాగర్ కింద కూడా ఎండిపోయినాయి. రైతు ఏ విధంగా బాధపడతాడు అనేది మీకు గుండె తరకపోయే పరిస్థితి. నిన్న మల్లయ్య మరి ఎందుకంటే నల్లగొండలో మరి ముషంపల్లిలో మల్లయ్య ఇంటికి పోతే మల్లయ్య రాసిన లెటర్ కంటే చూస్తే నిజంగా కళ్ళు తిరిగిపోయే పరిస్థితి. ఆయన 4 ఎకరాలు వ్యవసాయం చేసినాడు, ఆయనకి 2 పిల్లలు, 4 ఎకరాలు వ్యవసాయం చేసినాడు. దాంట్లో ఎండిపోతుంటే ఒక పోరు మీద ఆయన వ్యవసాయం చేసి ఇప్పటి వరకు మన తెలంగాణ రాష్ట్రం ఇప్పటి వరకు బ్రహ్మాండంగా ఆయన ఆర్థికంగా బలపడి మంచి ఇల్లు కట్టుకున్నాడు. కానీ ఈ యొక్క కార్లు 4 ఎకరాలు పట్టేస్తే